నేర్చుకోండి, ఎవరో డౌట్ పడద్దు. అలాగే వచ్చే అవకాశం ఉంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి, లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా డీమ్యాట్ అకౌంట్ మాత్రం స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే కంపెనీ చెప్పేది 35 ఎందుకు చెప్తుందంటే నెక్స్ట్ టైం మీకు చిన్నగా స్పెషల్ కాంట్రాక్ట్ వచ్చినా మీ దాంట్లోనే చేసుకోవచ్చు. మీరు మీ ఇద్దరు ముగ్గురు కలిపి ఒక కంపెనీ అవ్వచ్చు. అప్పుడు సపోజ్ 25 లక్షలకు సాఫ్ట్వేర్ వచ్చింది, ఎవరి దగ్గర 10 ఉంది, ఇంకొక దగ్గర 15 ఉంది. ఇద్దరు మీరు కోఆర్డినేట్ చేసుకుని చేస్తే మీ ఇద్దరి మధ్యన ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ లేకుండా మేము చూస్తాం. అది నేను చూసుకుంటాను ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ అమౌంట్ వరకు. లేదు మీ ఇద్దరికి నప్పలేదు సార్, మా ఇద్దరిది కలిపి మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మేము ఎగ్జిస్టింగ్ క్లయింట్లే కాబట్టి మేము ఇది ఫేవర్ చేస్తాం. మ్యాక్సిమం మీరే చేసుకోగలుగుతారు. ఎందుకంటే వచ్చిన దాన్ని మా అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు, దానికి 2 లక్షలు మీరు కూడా దాన్ని కుమ్మేంటి చేయాలని అనుకుంటాం. వచ్చి ఇప్పుడు 5 నెలలు అయింది, 5 నెలల్లో వచ్చినట్టు నాకు తెలిసి అందరూ ఖర్చు పెట్టాలనుకోరు. కాకపోతే ఇందులో మైనస్ కూడా ఉంటుంది. మైనస్ ఏంటంటే మన సైకాలజీ, శుక్రవారం డబ్బులు వస్తే మీకు బుధవారంకి దానికి షెడ్యూల్ ఉంటుంది. ఈ డబ్బులు లేకపోతే అంటే డబ్బులు లేకపోతే మీకు ఆలోచన రాదు. డబ్బులు ఉంటే అక్కడ ఖర్చు లేకపోతే ఖర్చు పెట్టాలనిపిస్తుంది. అది మాత్రం నేను చూసాను. మేడం గారు ఫస్ట్ అనేవారు, మీకు ఈ విధంగా వస్తుందంటే ఎండ్ ఆఫ్ ది డేకి డబ్బులు ఉంటాయంటే ఎండ్ ఆఫ్ ది డేకి ఎవరికి ఆవిడ చెప్పినట్టు వచ్చేసి. కానీ ఇక్కడ మళ్ళీ ఉండేది కాదు పెట్టుబడి. అంటే మనకి ఏం చెప్తుందంటే ఏదొచ్చినా సరే శుక్రవారం వస్తాయి కదా, సోమవారం వస్తాయి, ఆ డబ్బులు మీకు కొనియాలండి. అలా కాకుండా వచ్చిన ప్రాఫిట్ని మీరు మీకు ఖర్చులో పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి పెట్టుకోండి. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తోనే ఎర్న్ చేసేలా చూసుకోవాలి. దాని ప్రాఫిట్ మీరు ఎంజాయ్ చేసేస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మీరు పరిగెట్టాలి. లాస్ట్లో లెక్కేసుకుంటే వచ్చినట్టు ఉంటుంది, ఇక్కడ కనబడలేదు. అది మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాంటి ఒక్కొక్కసారి నేను చెప్తాను, లాకింగ్ పీరియడ్లో పెట్టుకుంటే సింగిల్ పేమెంట్ వచ్చినప్పుడు కనబడుతుంది. ఈ డైలీ పేమెంట్లో ఏమీ కనబడతాయి, అయిపోతాయి. మీరు ఇప్పుడు వరకు చెప్పండి, ఇప్పుడు వరకు మీకు 10 రోజుల్లో డబుల్ అయిపోయింది. మీరు 10కి 10, 20 ఎవరైనా అందులో 10 లక్షలు తాగలిగారు. అలాగే ఫామ్ చేయరు, కానీ మీరు ఎక్కడో డెట్ క్యాపిటల్ అవుతుంది. ఖర్చు పెడితే మీకు లెక్క తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ 3 లక్షలు పెట్టాను, ఈ కారుకు 5 లక్షలు పెట్టాను తెలుస్తుంది. కానీ ఇది రాకపోతే ఈ 2 చేయండి. మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నంతనే చేస్తాం. అందుకని వచ్చిన ప్రాఫిట్ని మీరు మ్యాక్సిమం ఖర్చు పెట్టి అవకాశం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పోకుండా దాన్నే రొటేట్ చేసుకుంటూ ఆ ట్యాక్సెస్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన మీకు చెప్పిన తర్వాత ఏమైనా గైడ్లైన్స్ ఉన్నారంటే ఆయనకి ఏమైనా మీరు ప్రీవియస్ ఉన్న ఆడిటింగ్ రిపోర్ట్స్ కానీ నెక్స్ట్ ఏదైనా మీరు ఆయన చేయించాలనుకున్నా మీకు వాళ్ళ టీము ఆఫీస్ నుంచి వాళ్ళు ఫాలో చేస్తారు. నేనైతే మ్యాక్సిమం ఈ మీటింగ్లో ఏంటంటే మెయిన్ మనకున్న ఈ ఏదైతే క్లాస్ ఫ్యామిలీ ఉందో ఈ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం 100% ఉండాలి. ఒకటే బిజినెస్ కోసం అందరికీ మీది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా